అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇప్పుడైతే లంగావోని కటింగ్ చూపిస్తానండి. కటింగ్ ఇప్పుడు కట్ చేస్తాను, చూడండి. చూసి ఒకటి ఉన్నా సరే నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి కటింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి కటింగ్ చూపిస్తాను నేను. ఇది లంగా పార్ట్ అండి. ఇదిగోండి 4 లేయర్ మీద వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇది లంగా పార్ట్ పొడవు చూసేద్దాం. పొడవు చూపిస్తున్నాను. 41 వచ్చిందండి. లెంత్ వచ్చేసి 41. వాళ్ళు మా ఫ్రెండ్ అనమాట, పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇది 41 వచ్చేసింది పొడవు. ఇవ్వండి దీనికి లైనింగ్ నేను 2.5 తీసుకున్నానండి. లైనింగ్ ఇది కటింగ్ ఏం అవసరం లేదు, కుర్చీలు పెట్టి కుట్టడం. కాకపోతే దీని నుంచి జాయింట్ ఇక్కడ నడుము దగ్గర పార్ట్ పిన్స్ పెట్టి కుట్లేస్తాం కదండి, దాన్ని కనిపించకుండా. ఇది నెక్స్ట్ తాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇదైతే అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, ఇదైతే ఓని కూడా అంచులు కుట్లేసుకోవాలండి. కొన్ని వాటికైతే ఇచ్చేస్తారు వాళ్ళే కుట్టేసి, వీటికైతే మనమే కుట్లేయాలి. ఇది ఓని పార్ట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. 800 ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకుంది తను, తన బర్త్డే కానీ తీసుకుంది. ఇది ఓని ఏం పెద్ద కటింగ్ ఉండదండి, ఇంకా సైడ్ కుట్లే కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తుంది. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ ఇట్లా ఉంది. ఇది ఇప్పుడు కటింగ్ చేద్దాం. లైనింగ్ ముందు కటింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఒక వీడియో అయితే చూస్తున్నారంటే లైక్ చేయట్లేదు, అసలు సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా అందరూ, ప్లీజ్ నా కోసం. అంటే వీడియో ఏ టైంలో చూస్తారో మీకు తెలియదు కదా, అందుకని మీరు తిన్నారో లేదో నా కామెంట్లో చెప్పండి. టిఫిన్ తింటే టిఫిన్, మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం భోజనం, నైట్ చూస్తే నైట్. ఏ టైంలో చూస్తారో నాకు తెలియదు కదా, అందుకని అన్ని టైంలో తిన్నారో లేదో అడుగుతున్నానండి. ఇప్పుడైతే కటింగ్ చేస్తాం ప్రిన్సెస్ కట్. బ్యాక్ ఓపెన్స్ ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. కలిపి ఉంటుంది కదండి కుట్టు, ఇదివతల సైడ్ పెట్టుకోవాలి. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి మీ సైడ్. నాకైతే ఇలా అలవాటు, కొంచెం మందికి ఇటు సైడ్ పెట్టుకుంటారు అన్నమాట. ఇది స్ట్రైట్గా ఉండేలా అలా పెట్టుకోవాలి. నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా చేసుకోవాలి. ఇలా ఉంది కదండి, హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి నీట్గా. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాం. మీకు కనబడట్లేదని కొంచెం ఎదురుకు వస్తున్నానండి. ఇప్పుడు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ లైన్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే జాకెట్ కొలత చూసుకుందాం. మీకు సింపుల్గా చెప్తాను. ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటే, నేర్చుకునే వాళ్ళైనా సరే, నేను చాలా సింపుల్గా చెప్తానండి. చూడండి, ఇది చాలా చిన్న సైజు వాళ్ళది. చాలా సన్నగా ఉంటారు వాళ్ళు, చాలా సన్నగా ఉన్న అమ్మాయి. ఒక 25, 22 వెయిట్ ఉండొచ్చు. మీకు అలా ఒకవేళ టేప్తో మేము కొలవలేదు, నాకు తెలియట్లేదు అక్క, అర్థం అవ్వట్లేదు అంటే నేను డైరెక్ట్గా చూపిస్తాను. మీకు అలా కావాలితే కామెంట్లో చెప్పండి, నాకు కామెంట్ చేసి చెప్తే నేను అలా కూడా ట్రై చేస్తాను. ఇవ్వండి, ఈ డాట్ ఉంది కదా చివరి కుట్టు, ఈ డాట్ ఉంది కదా, ఈ రెండు ఇలా పట్టుకొని నడుము లేదు అంటే టేప్ కొలతో అయినా కొలుచుకోవచ్చు. చూడండి, ఆ రెండు కలిపి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేస్తాను. నేను చాలా సింపుల్గా చెప్తానండి. 1 ఇంచ్ డాట్లకి, 2 ఇంచెస్ కుట్లకి. నెక్స్ట్ వచ్చేసి నడుము విత్తు చూద్దాం. నడుము విత్తు సారీ హైట్ చూసుకుందాం. పొడవు వచ్చేసి 12 ఉందండి నాకైతే. ఇది ఓని కొంచెం అమ్మాయి కొంచెం పొడవుగా పెట్టాక నాకు కొంచెం కిందకి ఉండాలని చెప్పింది ఓని కదా. 12 వచ్చింది, 14 పెడుతున్నాను. 2 ఇంచెస్ కిందకి, 14 ఇంచెస్ పొడవు.
ఇప్పుడైతే గెలిపి తీసుకుందండి సమానంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్. ఎప్పుడైనా ఊక్సిల్ సైడ్ కొలుచుకోవాలండి. ఏదైనా సరే ఊక్సిల్ సైడే తీసుకోవాలి. కాజాల సైడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. అలా మీ కొలత మెజర్మెంట్ బాగోదు. ఎప్పుడైనా ఊక్సిల్ సైడే తీసుకోవాలి. అలా అయితే మీకు జాకెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది సంఖ ఉంది కదండి, నడుము నుంచి ఎలా ఉందో అలా పెట్టుకున్నాను. మీకు సింపుల్గా ఐడియా కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ నడుము రోజు మెడ చూసుకుందాం. ఇంకోండి ఈ విత్ చూస్తున్నాను మేడం. షోలర్ అంటే మేడం అంటే షోలర్ 2.5 ఉంది. ప్రిన్సెస్ కట్ అంటే 6, 6.5, 7 పెట్టుకోవచ్చండి. ఏ సైజు వాళ్ళకైనా 7, 6.5 సరిపోతుంది. నేను ఇక్కడైతే కొంచెం మంది అయితే ఊక్సలు కిందలో ఉంచేసుకుంటారండి. నేనైతే అలా ఉంచుకోవట్లేదు. మీకు కావాల్సిన 1 ఇంచ్ ఇలా వదిలేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ తీసేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ అయితే కొలుచుకోవాలి మనకు కొంత జాకెట్ మెజర్మెంట్ ఎలా ఉందో. నేనైతే అలా ఉంచుకోవట్లేదండి. 6.5 పెడుతున్నాను. చూడండి ఇక్కడ 2.5. కనిపిస్తుందా? 2.5 పెట్టాను. సేమ్ అక్కడ ఎలా వచ్చింది ఇక్కడ కూడా 6.5. ఇక్కడ మనం 7 పెట్టుకుంటే ఇక్కడ కూడా 7 పెట్టుకోవాలండి. నడుము దగ్గర సంఖ దగ్గర ఇక్కడ 6 పెడితే ఇక్కడ కూడా 6 పెట్టాలి. 5 పెడితే 5. ఇక్కడ మనం ఎంత వెంట పెట్టామో షోల్డర్ దగ్గర అంతే కూడా ఇక్కడ పెట్టాలి. 6.5 నాకు ఇక్కడ 6.5 వచ్చింది. ఇక్కడ 1.5 ఇలా ఇచ్చుకొని రౌండ్ కరువు తీయాలండి. చాలా రౌండ్గా నీట్గా ఇక్కడ ఇలా రౌండ్ తీసే కరువుకేలు ఉంటుందండి. అదైతే నేను కూడా కొనుక్కోలేదు, తీసుకోవాలి మీషోలో. ఇప్పుడు ఇలా క్రాస్గా చూడండి ఇలా కొట్టుకోవాలి. ఎందుకంటే కుట్లు ఇలా వస్తాయి కదండి. ఇప్పుడు ఒకటి కుట్లు ఇలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి. 3.5 ఇక్కడికి వచ్చింది. నాకు బాక్స్ తీసుకుంటున్నాను. ఈ ఊక్స్ షర్ట్ ఉంటే బటన్ పెట్టాను నేను ఇక్కడ. ఇది కూడా నేను కుట్టిందేనండి జాకెట్. ఇది నచ్చి మళ్ళీ ఇచ్చారు అమ్మాయి. వాళ్ళ అమ్మది ఇది యాక్చువల్లీ, తనకి సైజు లేదని వాళ్ళ అమ్మ జాకెట్ మీద 2 ఇంచెస్ కిందకి పెట్టుకుని అక్కడ ఇలా కుట్టాను నాకు ఇచ్చింది. ఇలా పెడితే కరెక్ట్గా రావాలి. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ ఊక్స్ బటన్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి. అది ఎలా ఉందో అలాగే రౌండ్ సేమ్ చూడండి. కరెక్ట్గా సరిపోయింది. బటన్ నుంచి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి కటింగ్ చేసేస్తున్నాను. మీకు కనబడలేదని ఇప్పుడు దగ్గరగా పెట్టుకున్నానండి ఫోను. వీడియో దగ్గర నుంచి పెట్టి తీస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. పొడవు వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్. ఈ షోల్డర్ దగ్గర విత్ వచ్చేసి 6.5 కనబడుతుంది కదా ఇక్కడికి. ఇది కూడా వచ్చేసి 6.5 ఇక్కడ. సేమ్ ఇక్కడ ఎలా పెట్టాము ఇంతే. స్ట్రైట్ లైన్ తీసుకొని క్రాస్గా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తాను. బ్యాక్ పార్ట్ ఇది చూడండి. బ్యాక్ ఓపెన్స్ ఇది. వాళ్ళైతే ఏం పాట్ నెక్ కానీ హూక్స్ కానీ ఏం పెట్టుకోరండి. ఇవన్నీ వద్దనిస్తుంది అమ్మాయి. అక్క నాకు వద్దు అలాగా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం హోల్ కానీ ఏం కనిపించకుండా మొత్తం హూక్స్లే కావాలండి. అందుకని నేను ఇది ఇలా లేకపోతే మనకు నచ్చిన ఇలా రౌండ్ ఇక్కడంతా ఒక 3 ఇంచెస్ తీసుకొని ఇలా పాట్ షేప్ ఇలా మనకు నచ్చిన ఇలా గీసుకోవచ్చండి. పాట్ షేప్ లేకపోతే రౌండ్గా లేకపోతే కొంచెం లేకపోతే ఇలా ఇచ్చుకొని ఇలా మోడల్గా మన ఇష్టం మనకి ఏం ఇస్తే అలా తీసుకోవచ్చు. కానీ అమ్మాయి అయితే వద్దండి. అందుకే ఇక్కడ కటింగ్ చేయలేదు. మీకు రావచ్చు డౌట్. అందుకని నేను చెప్తున్నాను. ఈ మోడల్ కుట్టమన్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఏ మోడల్ ఉంటే అదే కుట్టమంటారు కదండి. మనము మిషన్ వాళ్ళకి వచ్చిన తలపే అది. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, దానికి ఒక డిజైన్ వచ్చిందంటే బ్లౌజ్ అది తీసుకొచ్చి మళ్ళీ కుట్టమంటారు. లేకపోతే అక్క నీకు ఇది రాదా, వేరే అక్క వాళ్ళు కుడుతున్నారు నువ్వు నేర్చుకోలేదు అక్క, ఏదో వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడుతారు. అందుకే మనం ఏ మోడల్ వస్తుంది నేర్చుకోవాలండి. అలాగైతే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. మనకు కూడా వీలుగా ఉంటుంది. నేర్చుకుంటే చాలామంది వాళ్ళ నుంచి ఎవరు కుట్టారో మా వీధిలో ఒక అక్క కుట్టిందంటే వేరొకరు మనకి అలా కస్టమర్ పెరుగుతారు. మనకి కూడా మిషన్ కుట్ట వల్ల అయితే ఏం పెద్ద ఇన్కమ్ అయితే వచ్చిందండి.
పెద్ద అయితే ఏమీ రాదు, ఏదో కూరగాయలకి, ఇంట్లో ఖర్చులకి, పిల్లలకి ఏమైనా స్కూల్లో ఫేర్వెల్స్ కానీ వాటిలో కానీ ఇటు కానీ ఏమో ఇంట్లో మనకి ఖర్చులు తప్పేసి మిషన్ కుట్టు వల్ల ఏమో పెద్ద చేద్దామంటే ఏమీ రావండి అసలు. మిషన్ కుట్టు వల్ల అయితే చాలా ఎఫెక్ట్ ఉన్నాయండి. కళ్ళు కనిపించదు, ఎందుకంటే హెమ్మింగ్ చేస్తాం కదా చేతి పని అయితే, అది చేయడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి మనకి. ఎక్స్ట్రా ఇవి తీసేస్తున్నాను. కళ్ళు దెబ్బతింటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇబ్బందులు ఉంటాయండి, నడుము నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు నొప్పులు రావడం. మోటార్ ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, లేకుండా మనం కుట్టి డబ్బులు తీసి సంపాదించాలంటే ఏం చేయలేమండి ఇంట్లో ఖర్చుకి. ఏదో మన ఇంట్లో ఉన్న మన భర్తకి ఏదో సాయంగా ఉంటుందని, దీనివల్ల అయితే ఏం పెద్ద ఏమి రాబడి అయితే ఉండదండి, డబ్బులు అయితే ఏమీ రావు. ఏదో ఖాళీగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఇలా నేర్చుకున్నాను కొంచెం పని, ఖాళీ టైంలో కవర్ అవుతుంది కదా అని. ఏదో ఖర్చులు వెళ్ళదీయడానికి టిఫిన్స్ కానీ, పాలు డబ్బులు కానీ, పాలు తీసుకుంటాం కదా అట్లా కానీ అలా వస్తాయి, అంతే తప్పించి ఏమి ఉండదని మిషన్ కుట్టే వాళ్ళైతే. మన సొంతగా మనం కుట్టుకుంటే బెటర్, ఎవరికో కూడా నేర్చుకొని కుట్టుకున్న వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడైతే హ్యాండ్ తీద్దామండి. రెండో నేను ఒకసారి కట్ చేస్తున్నాను. ఇవ్వండి చూడండి, హ్యాండ్ 4 మడతలు వేసుకోవాలండి. ఇంకొకటి చూడండి, 1 2 3 4 2 ఎలాగో మడత పెట్టుంటాయి. ఇవ్వండి చూడండి, స్ట్రైట్గా లైన్ అయితే వేసుకుని ఏవైనా సరే స్ట్రైట్గా ఉండాలండి. ఇప్పుడు హ్యాండ్ అయితే ఇదేం పెంచక్కర్లేదండి, వాళ్ళు అమ్మాయి అక్క ఇది ఎలా ఉందో అలా పెట్టేయని చెప్పింది. దీనికైతే డిజైన్ వచ్చిందండి ఇది. ఇవ్వండి చూడండి, హ్యాండ్ అయితే చూడండి ఇప్పుడు ఎలా ఉంది. హ్యాండ్ అట్లానే పెట్టేస్తున్నాను, లేకపోతే మీకు టేప్తో కావాలంటే చూపిస్తాను. చూడండి 9.5 వచ్చింది, 9.5. నేను ప్లీజ్ ఇది ఎలా ఉందో ఇక్కడ కొంచెం ఇలా సాగినట్టు పట్టుకుంటే మనం కుట్టేటప్పుడు కుట్టులోకి వెళ్ళిపోయి కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు మామూలుగా ఇలా పెట్టామనుకో సరిపోదండి వాళ్ళకి. కొంచెం ఇది సాగినంత కాదు, జస్ట్ ఇక్కడైతే పొడవు హ్యాండ్ పొడవు తీసుకున్నాం. ఇదైతే ఇక్కడికి వచ్చింది సేమ్. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఆ జాకెట్ పొడవు వచ్చేసి 1.5 ఇక్కడ. కొంచెం లావు ఉన్న కావాలంటే 2 కూడా పెట్టుకోవచ్చు, చాలా లావు ఉన్న వాళ్ళు. లైన్ అయితే తీసేద్దాం. హ్యాండ్ ఇలా కొంచెం తగ్గించుకుంటే డౌన్ ఇక్కడ కలిపేది. ఇది వచ్చేసి కుట్టు ఒరిజినల్ అండి. ఇదైతే కుట్టు దగ్గరికి వేసుకున్నాను. సారీ మీకు చెప్పడం మర్చిపోయాను. అక్క 2 గీతలు ఎందుకు తీసుకున్నాను అనుకోవచ్చు. కుట్టు అయితే ఇక్కడికి రావాలి ఇలాగా. ఇది ఒరిజినల్, కుట్టేసరికి ఇప్పుడు వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం కుట్టేసుకోవాలి, అందుకే 2 గీతలు చూపించాను. ఇది ఇలా కావాల్సిన ఇక్కడ ఒక చిన్న పీస్ పడుతుంది. ఇక్కడ మనం చిన్న పీస్ 4 పీసెస్ ఇక్కడ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సంకలో కదండి కొంచెం ముందుగా జాయిన్ చేసుకోవాలి, లేకపోతే నేను చాలాసార్లు అలాంటివన్నీ సపోర్ట్ చేశానండి. సరిపోతుందిలే ఇంకా చిన్న ముక్క కదా ఎంత ఉంది, ఎంత సరిపోతుంది కదా అనుకునేసరికి మన కుట్టే టైంకి సంకలు అందకపోవడం, వాళ్ళు వేసుకున్నప్పుడు తొందరగా చిట్లుకోవడం అలాంటి అవుతా ప్రసంగం ఉంటుంది కదండి. అందుకని ముందుగా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నామంటే చాలకపోతే కట్ చేసుకోవచ్చు, లేకపోతే సరిపోతే అవుతుంది కుట్టుకుంటే. ముందుగానే అలా చేసుకోవాలి. కటింగ్ అయితే చేస్తాను. నేను 2 లైన్ గీసాను కదండి, అందులో అలా కట్ చేసాను. నేను టక్స్ ఇచ్చుకుంటున్నాను చూడండి. ఇక్కడ కూడా క్రాస్ అయితే తీసేస్తున్నాను. ఈ పీసులు ఇలా సరిపోతాయండి. ఇక్కడ ఇలా 4 ఇలా అతికేసుకుంటే ఇలా కుట్టు మనం ఇలా మడత పెట్టుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా పీసులు తీసుకుంటే అయిపోతుంది. కరెక్ట్గా వచ్చింది కదా, చిన్న పీసులు అయితే సరిపోతుంది, అందుకే అదే సెట్ చేసాను. లేదు అక్క ఎందుకు అంత చిన్న పీసులతో క్లాత్ ఉంది అంటే మరి ఫ్రంట్ పార్ట్ తీయాలి కదండి. అప్పుడు ఎక్స్ట్రా ఉంటే సేమ్ బెల్ట్లు అన్నీ తీగా ఉంటే పెద్ద పీసులు పడుతుంది, అయితే సెట్ చేసేస్తుంది. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాం. ఫస్ట్ కట్ చేసాం కదండి బ్యాక్ పార్ట్, దాన్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. లేకపోతే మనం అసలు ఫ్రంట్ పార్ట్ లేకుండా కటింగ్ చేయలేము, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా పెట్టేయండి. పెట్టేసి ఈవెన్గా సమానంగా ఇంకా అది ఎలా ఉందో అలాగే ఎలా ఉందో అలాగే పెట్టేస్తున్నాను. ఫ్రంట్ కూడా ఇవ్వండి చేతులు, ఇది ఓన్ ఇది కూడా పెట్టుకున్నాను. ఇక్కడ లోతు తీయాలి కదండి, అందుకు ఫ్రంట్ పార్ట్కి తీసేయచ్చు.
స్కేల్తో గీసుకోవచ్చు. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి స్కేల్ ఎక్కువ బాగుందండి. నేను ఎక్కువ టేపు లేకపోతే చాపీస్తో గీసేస్తాను. చాలా వరకు మీరు స్కేల్ కానీ టేప్తో కానీ గీసుకోవచ్చు. నాకైతే ఇలా అలవాటు అయిపోయిందండి. ఇంకా లోతు ఫ్రంట్ పార్ట్ లోతు కొంచెం ఆఫ్ ఇలా లోతు తీయాలి లోపలికి. ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచెస్ ఫ్రంట్ కూడా సేమ్. స్కేల్తో చూపిస్తానండి. ఇదిగోండి 14 ఇంచెస్ వచ్చింది. ఇదైతే కింద కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ వరకు 14 ఇంచెస్ వచ్చింది. ఇది కింద కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఎలా ఉందో అలా గీసేసాం కదా. ఫ్రంట్ చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎంత కిందకు వచ్చింది. ఇలా రెండు పెట్టుకొని చూసుకుందాం. ఇదైతే ఇలా వచ్చిందండి. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. అయితే రౌండ్గా తీద్దాం. కటింగ్ అయితే చేసేస్తున్నాను. లోతు గీసాం కదండి. వెనక గీత అక్కడ ఇలా తీయాలి. స్ట్రైట్గా తీసుకున్నాను. ప్రిన్సెస్ కట్ కదండి. దీనికైతే మనం మామూలు బ్లౌజ్కి అయితే ఇటు షోల్డర్ దారకుండా క్రాస్ తీస్తామండి. ఇది ప్రిన్సెస్ కట్ కదా. యువతల సంక సైడ్ ఉంది కదండి, మనకి అటు సైడ్ క్రాస్ తీసుకోవాలి. నేను తీసి చూపిస్తాను చూడండి. ఇలా మనం క్రాస్గా కుట్టుకోవాలి. ఇక్కడికి వస్తే ఇలా సమానంగా ఇలా క్రాస్గా తీసుకుంటే ఇంత చెప్పలు మర్చిపోయానండి. అందుకని సారీ ఇప్పుడు చెప్తున్నాను. క్రాస్ తీసుకుంటే మనకి భుజాలు అంటే షోల్డర్లు ఉంటాయి కదండి, కుట్టినప్పుడు తర్వాత వేసుకున్నాక జారకుండా ఉంటాయండి. అందుకని చూడండి ఇలా కరువు తీసేస్తున్నాను. ఇవ్వండి ఇలా కట్ చేసుకుంటే ఇటు సైడ్ జారు మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉండదండి. మామూలు ఫ్రంట్ హుక్స్లకి అయితే ఇటు తీయాలి, కానీ బ్యాక్ హుక్స్లకి అయితే ఇటే తీయాలి. సేమ్ దీనికి కూడా సేమ్ క్రాస్గా నేను గీత గీసుకున్నట్టుగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కరువు తీయాలి. ఇప్పుడైతే రౌండ్ చూద్దామండి. గీత గీసిన చూడండి బాక్స్. ఇది వచ్చేసి సెంటర్ ఎంత ఉందో చూపిస్తున్నాను. 7.5 ఉంది. దీనికైతే 8.5 పెడతానండి. పొడవు కదా, మరి కిందకు వస్తుందంటే బాగోదు. కొన్ని చూడండి అడిగేస్తున్నాను. డిజైన్ వీ షేప్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. సరిపోయింది. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నిదానంగా చూసి కట్ చేసుకోండి. ఇది వచ్చింది. ఇది డిజైన్ ఫ్రంట్ డిజైన్. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మనం నచ్చినట్టుగా కుట్టేసుకోండి. డాట్లు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా 2 మడతలు. నేనైతే ఇక్కడైతే సెంటర్ అయితే కటింగ్ చేస్తానండి. వాళ్ళు వద్దన్నారని కటింగ్ చేయలేదండి. ఇప్పుడైతే కట్ చేస్తాను చూడండి. ఈ జాకెట్కి అయితే కటింగ్ చేస్తాను. కుట్టేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే గీత గీసి వదిలేస్తానండి. చూడండి, ఇది డబల్ ఉంది, ఇది డబల్, అంటే 2 మడతలు ఉంది. 2 కూడా సేమ్. ఇక్కడ చూడండి మడత 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచెస్. సెంటర్ 1 ఇంచెస్. హైట్ వచ్చేసి 5.5 తీసి
ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకొని ఇలా పెట్టాలి. మీకు ఇంకా కావాల్సి డౌట్ చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇప్పుడైతే చూడండి స్ట్రైట్గా లైన్, ఇక్కడ వచ్చేసి స్ట్రైట్, ఇక్కడ నుంచి ఇలా కరువు. మీకు ఇంకా ఇచ్చేడు కూడా కావాలంటే ఇలా ఉల్టా వేసి చాక్ పీస్ కదండి, అక్షర ఉల్టా వేసి కొడితే దీని అక్షరం పడుతుందండి. ఇదిగోండి ఇలా కొడితే వస్తుంది అక్షర, దీని అవసరం లేదండి. సేమ్ అంతే అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ టక్స్ ఇచ్చుకుందాం, కుట్టేటప్పుడు గుర్తుంటుంది కాబట్టి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఈ క్లాత్ అయితే మిగిలింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి కట్ చేద్దాం. ఈ పెద్దది ఇచ్చారండి పట్టు డిజైన్, ఇదైతే హ్యాండ్స్కి కట్ చేస్తాను నేను. హ్యాండ్స్కి అయితేనే బాగుంటుంది, నడుముకైతే ఎంత బాగుంటుంది కదండి మరి ముసలిలాగా. హ్యాండ్కి అయితే కొంచెం బాగుంటుంది, ట్రెండింగ్గా ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి కదండి. సాఫ్ట్ ఇలా చూడండి నీట్గా ముడతలు లేకుండా. కలర్ అయితే బాగుంది కదండి, పర్పుల్ కలర్ చాలా బాగుంది చూడండి. శారీ డిజైన్లా ఉంది, నారాయణ పట్టు శారీ టైపు అంటే అలాంటిది, కానీ ఇది సిల్క్ క్లాత్. అదైతే కొంచెం కాటన్ శారీ టైప్లో ఉన్నట్టు వస్తున్నాయి నారాయణ పట్టు, కానీ ఇది బాగుందండి. సిల్క్ కాదు, జార్జ్ క్లాత్ అంటారు కదా, అది జారుతుంది క్లాత్, ఇలా పట్టుకోగానే జారుతుంది సిల్క్. అయితే కట్ చేసాం కదండి హ్యాండ్, ఇలా పెట్టి కట్ చేసాం. ఇక్కడైతే కొంచెం కుట్లో కొంచుకుంటుందండి, ఇది ఎలా ఉందో అలా పెట్టుకుని. ఇదండి ఇక్కడైతే అయిపోయింది, కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదైతే ఓపెన్ చేసి కట్ చేస్తున్నాను. దారాలు అడ్డేసినట్టు బాగా కుట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడైతే దారాలు బాగా అడ్డేస్తున్నాయి. హ్యాండ్ అయితే అయిపోయింది కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీకు ఎంతవరకు క్లాత్ పడుతుందో అది అలాగా అంత పెట్టుకొని కట్ చేసుకోవాలి. సారీ ఓపెన్స్ కదా, అవతల అనుకొని అలా కట్ చేసేస్తాను. ఓపెన్స్ మంచిగా కాబట్టి ఇలా పెట్టుకోవాలి. వీడియో తీసిన కంగారులో కొంచెం టెన్షన్లోనే ఎక్కువ కొంచెం తడబడితే ఎలా తీసేస్తున్నానండి, ఏమనుకోకండి. కొంచెం టెన్షన్ అంతే. అంటే ఎప్పుడు వీడియోలు తీయకుండా మామూలు కట్ చేసుకొని కుట్టిస్తుంది. సడన్గా ఇలా తీయాలంటే అలవాటు అయ్యేదాకా ఏదైనా కొంచెం గజిబిజిగా కొంచెం మీరే తప్పులుంటే ఏమన్నా మన్నించి కొంచెం వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ నడుము పెట్టానండి, చిన్న బార్డర్ ఉంది కదా, ఇది పెద్ద బార్డర్ ఉంది కదండి, ఇదైతే హ్యాండ్కి పెట్టాను. చిన్న బార్డర్ ఉంది కదా, ఇదైతే బ్యాక్ నడుముకి వస్తుందండి. కుట్టకు ఎలా ఉందో జాకెట్ కూడా చూపిస్తాను మీకు. వీలైతే కుట్టడం కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. కటింగ్ అయితే చూపిస్తున్నాను. మా పిల్లలు స్కూల్ నుంచి వస్తే కుట్టనివ్వరేమోనని కొంచెం ట్రై చేస్తాను. ఇప్పుడు కుట్టడం కూడా పెట్టడానికి వీలైనంత వరకు స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ చిన్న డిజైన్ వచ్చింది కదండి, ఈ డిజైన్ కూడా కిందకి పెట్టుకుంటున్నాను, బాగుంటుంది కదా చూడడానికి. ఫ్రంట్ వేస్ట్గా ఎందుకు చేసుకోవడం. ఒక మూడు గీతల డిజైన్ ఉంది, అది నేను ముందే పెట్టేస్తున్నాను. వాళ్ళు పెట్టమని చెప్పలేదు, నేనైతే పెడుతున్నాను, బాగుంటుందని. ఫ్రంట్ కూడా కొంచెం కనిపిస్తుంది కదా, ఓన్లీ ఇప్పుడు ట్రెండింగ్. ఇంతకుముందు పాతకాలంలో అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ పెట్టుకుని, ఇప్పుడు అయితే అంతా మారిపోయింది కదండి. ఫ్రంట్కి పెట్టుకొని వడ్డానాలో వాళ్ళు నచ్చినట్టుగా కట్టుకుంటున్నారు, స్టెప్పుల కింద వదిలేసి. అందుకని ఇది ఫ్రంట్కి అయితే బాగుంటుంది కనిపిస్తుంది. నేను కూడా ఇలాంటి కలర్ కొనుక్కోవాలనుకుంటున్నాను, పర్పుల్ కలర్ నాకు చాలా ఇష్టం. ఈసారి అయితే శారీ కొనుక్కుంటాను. పర్పుల్ కలర్ వరలక్ష్మి వ్రతం పండుగలు వస్తున్నాయి కదండి ఇప్పుడు, అప్పుడైతే కొంటాను. అమ్మవారికి పెట్టడానికి రెండు కలిసి వస్తుంది కదా, మనం కూడా కొనుక్కున్నట్టు ఉంటుంది, అమ్మవారికి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఊరికనే కొనమన్నారు అనుకో, అబ్బా వీళ్ళకి ఎప్పుడు చీరలు అవి ఇవి కొనమంటున్నారు అనుకుంటారు. ఆ టైంలో అయితే తప్పదు కదండి, కొంటారు.
ఖాళీ సమయంలో అయితే ఏం పని పాటు ఉండదు, ఇంటి దగ్గర అలాగా వాళ్ళు తెచ్చిన వీళ్ళు తెచ్చినవి కొడుతుంటే నీకు కూడా అలాగా కొనుక్కోవాలనిపిస్తుంది కదా అన్నట్టు ఏదో మాట్లాడుతారు వాళ్ళు. బ్యాగ్ పట్టుకుంటే అయిపోయింది. నేను ఈ డిజైన్ ఇలా ఫ్రంట్కి కొట్టుకుంటే ఇది కిందకు వస్తుంది, నడుము దగ్గరికి వస్తుంది, ఇది ఫ్రంట్ది నడుముకి వచ్చేలా పెట్టాను. అయిపోయిందండి కటింగ్ అయితే. అంతే, కటింగ్ అయితే అయిపోయిందండి, ఫినిష్. ఎంత సింపుల్గా కట్ చేశానో చూడండి. నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి, బాగుంది. గ్రీన్ కలరు చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఇలా కలరు, ఇలాంటి కలరు చాలా బాగుంటుందండి చూడడానికి. మనకి ఇలా కొంచెం డల్గా ఉన్నట్టున్న కలర్స్ లంగావులకి చాలా బాగా సెట్ అవుతాయి. కుట్టి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. కొంచెం మందికి అయితే కొంచెం డల్గా ఉంది, ఏంటి బాగాలేదు అనుకుంటారు. ఇప్పుడైతే నారాయణ పట్ల అయితే ఇవి ఫ్యాషన్. అసలు ఈ కలరే ధూమ్ధామ్గా, అసలు ఇంకా ఎవరి దగ్గర చూసినా అవే శారీలు, అవే లంగావులు, అవే ఫ్రాక్స్, వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్స్ కొట్టించుకొని వేసుకున్నారు. ఇవే ఫేమస్ ఇప్పుడు ఈ క్లాతులు, పిచ్చి పిచ్చిగా. జాకెట్ కటింగ్ అయితే అయిపోయిందండి. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బాయ్, పీస్ అబ్బా.